రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సమావేశంలో సంకేతాలు ఇవ్వడం దేశంపై ఒక గ్రహణం లాంటిదేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధాని కుర్చీ అనేది కుటుంబ వారసత్వం కాదని, ఒక చిరునవ్వు, ఒక తలాడింపుతో బహుమతిగా ఇచ్చేది కాదన్నారు. ఈ రాహుల్ గ్రహణం 3 సార్లు భారతాన్ని చీకటిలో ముంచేందుకు ప్రయత్నించిందని ట్వీట్ చేశారు ఆయన. సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నిక సమయంలో ప్రజాతంత్ర చర్చ, ఏకాభిప్రాయ సాధన స్థానంలో లూబియింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పిళ్లు చోటు చేసుకున్నాయని విమర్శించింది. పార్టీ ప్రమాణాలను గాలికి వదిలేశారని దుయ్యపట్టింది. జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్లో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్పై చర్యలు తీసుకోవాలని ఆమె నిరసన చేపట్టారు. తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని మధ్యాహ్నం నుంచి కవిత అక్కడే బైఠాయించారు. చీకటి కావడంతో వెంచర్ నిర్వాహకులు కావాలని లైట్లు ఆఫ్ చేశారని, గేట్లు తీసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు జాగృతి కార్యకర్తలు. దీంతో పోలీసులకు, జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నిరసన చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రహణాన్ని వీడగొట్టడానికి మరి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం జనం బాటలో భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి, పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి, మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. మీకు కనబడుతుందా లేదా? గ్రహణంతోనేమన్నా కళ్ళు కనబడుకునేమన్నా కనబడుతుంది కదా మనందరికీ. మరి ఎందుకు హైడ్రా కనబడతలేదు? ఇది అది ఇవాళ హైడ్రా రంగనాథ్ గారిని నేను ఫోన్ చేసిన, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నా అని మెసేజ్ పెట్టిరు. నేను మా జాగృతి నాయకులను అడుగుతున్నా, రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇడు ఉందామా? పక్క ముచ్చట్నా? మళ్ళా మాట తప్పుతారా? అంతేనా? సో అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం. ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంత వరకు. ఎందుకంటే మనం మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను, చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు. ఖచ్చితంగా ఖమ్మం కూడా పోతాం ఒకరోజు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసి నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ.
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై వేటు వేశారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ లో చేరిన 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. కాంగ్రెస్ విప్ ధిక్కరణ ఫిర్యాదుపై విచారణ జరిపి మాధవిపై అనర్హత వేటు వేశారు జిల్లా కలెక్టర్. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్, డ్రైన్లు, రోడ్ల నిర్మాణం, వాటి నిర్వహణపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి ప్రస్తుతం నెలకొన్న వివాదాలపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించడమే హనుమాన్ ప్రధాన లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఏనుగులు గాని, వన్యప్రాణులు గాని ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతో కూడిన, అంటే GPS ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటరేనియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన చాలా బాధాకరం. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపిత నేరాలు జరగడం దురదృష్టకరమన్నారు. 30 మందితో పూర్తి ప్రణాళికతో పసుపు రంగు రోప్తో పోలీసుల సమక్షంలో దాడి దేనికి సంకేతమన్నారు. ఇదేనా మన సంస్కృతి, సాంప్రదాయం అంటూ నిలదీశారు. ఇదేనా చంద్రబాబు అపార అనుభవం, విజన్తో సమాజానికి నేర్పిస్తున్నారన్నారు. జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ చేయడం, వీడియో క్లిప్స్ చూస్తే అదే మాప్ కాదు, లిమిటెడ్ పీపుల్, ఒక 30 మంది. ఆల్మోస్ట్ ఎట్లుందంటే పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎస్కార్ట్ చేసి వచ్చినట్లుంది వీడియో క్లిప్ చూస్తే. రోప్ తో పాటు వచ్చే మాబును ఆపేదానికే, ఎస్కార్ట్ చేసేదానికే అనేట్టుగా ఉందన్నమాట. అసలు రోప్ కూడా చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, ఎక్కడ నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు ఉండదు. ఎల్లో కలర్ రోప్ చూసినారండి ఎవరైనా? పోలీస్ వాళ్ళు క్యారీ చేసే రోప్ పార్టీలో రోప్ ఎల్లో కలర్ లో ఉంది. పోలీస్ వాళ్ళే ఎస్కార్ట్. ఇంటి మీద అటాక్. ఏ విధంగా అటాక్? బాంబులు, యాసిడ్,
పెట్రోల్ బాంబులు, ఇండ్లంత డ్యామేజ్. ఇంకోటి కొత్త రకమైనది ఏమంటే ఈ మధ్య ఈ 2 సంవత్సరాలుగా చూస్తుండేది, మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడటము, అటాక్ ముందర రావడం రూలింగ్ పార్టీ తరఫున ఎక్కడైనా చూసినామండి ఇంతకుముందు. ఇది సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. ఇది వెనకాల నుంచి ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేసి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇస్తే తప్ప మన భారతదేశ సంస్కృతులు అయితే సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. ఇప్పుడు వివిధ రాజకీయాల పార్టీలకు మీరేం నేర్పిస్తున్నారు? ఇక్కడ రూలింగ్ పార్టీగా ఉంటూ అంటే ఈ విధమైన పరిపాలన చేయొచ్చు అంటే కేసే లేనిది కేసు సృష్టించవచ్చు, ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కూడా సృష్టించవచ్చు. ఇది మీరు కొత్తగా నేర్పిస్తున్నారు అంటే ఇంతటితో ఆగిపోతుంది సంస్కృతి. అంటే ఎటువైపు తీసుకుపోతున్నారు అని. ఈరోజు మీరు దశాబ్దాల రాజకీయ అనుభవం అని చెప్పేసి మీ కళ్ళెదురుగానే పోలీస్ ఎస్కార్ట్తో పాటు వచ్చి ఇళ్ల మీద పడి బాంబులేసి కాల్చి పెట్టి పోనీ మీకు తెలియదని అంటున్నారు. తెలియకుంటే తెలిసింది కదా ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఎవరైతే ఈ క్రైమ్ లో భాగస్వాములు ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే ఏమిటికి ఉపయోగపడుతుంది అని ఇప్పుడు అనుభవం. అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 100% పద్ధతులు మార్చుకోకుంటే మాత్రం 100% మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను వైసీపీ సీనియర్ నేత శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. రాష్ట్రంలో కల్తీ పాలన జరుగుతుందని విమర్శించారు. ప్రజాబలం లేక మేనేజింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నైజం అంటూ మండిపడ్డారు. డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా అంబటి జోగి రమేష్ ఇండ్లపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దగ్గరుండి పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడులు దేనికి సంకేతమన్నారు. ప్రజా ద్వారా ఎన్నికైనటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించదు. ఏ విషయాలు తీసుకున్నా బీసీల నాయకులపైన దాడి జరిగేటువంటి అయితేనేమి, ఓ పక్కన ప్రతి విషయాలలో కల్తీ. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వమే ఒక కల్తీ ప్రభుత్వం. పసిపిల్లలు తాగే పాల దగ్గర నుంచి దేవుడికి సప్లై చేసేటువంటి మెటీరియల్ దగ్గర నుంచి అన్ని విషయాలలో కల్తీలు చేస్తూ, మోసం చేస్తూ, ఇతరుల పైన నెపం నెట్టుతూ కాలం గడుపుతూ వస్తున్నారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఏ రకంగా తిరుమలలో మోసం చేసింది అన్నటువంటి. వీళ్ళ ప్రచారాలు ఎలా ఉంటాయన్నటువంటిది కూడా ఈ మధ్యన ప్రజలు గమనిస్తూ వస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి కేవలం ఎన్టీ రామారావు గారిని దింపిన ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి 2026 సంవత్సరం ప్రారంభంలోనే అద్భుతం చోటు చేసుకుంది. మొదటి ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు ఇండియాలోనూ ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. ఈ క్రమంలో చంద్రుడు ఎరుపు రంగులో కనువిందు చేశాడు. దీంతో చంద్రగ్రహణం ముగిసింది. ఈ దృశ్యం ఏర్పడడానికి ముందు సాయంత్రం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఇది సాయంత్రం 6:47 ముగిసింది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన ప్రజలు ఎంతో అనుభూతిని పొందారు. అలాగే చంద్రగ్రహణం సందర్భంగా మూసేసిన ఆలయాలను శుద్ధి చేసి భక్తులకు దర్శనాలను కల్పిస్తున్నారు. అలాగే చంద్రగ్రహణం విడిచిన తర్వాత అంతా స్నానాలు ఆచరించి దైవనామస్మరణలు చేశారు. హైదరాబాద్లో గ్రహణం విడిచే చివరి నిమిషంలో ఆకాశంలో అద్భుతం జరిగింది. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం అంతర్జాతీయ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం మొదలైన గత 4 రోజులుగా శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలు పెద్ద ఎత్తున ఆపుతుండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు లేక ఎయిర్పోర్టు బోసిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సగటున 42 నుంచి 48 విమానాలు ప్రతిరోజు అంతర్జాతీయ గమ్యస్థానాలను రాకపోకలు కొనసాగిస్తుంటాయి. సుమారు 40,000 మంది ప్రయాణికులు రాకపోకలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నిలిచిపోయాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. క్లిష్ట సమయంలో భారత్ స్పందించకపోవడం తటస్థత అనిపించుకోదని, అది నైతిక బాధ్యత నుండి తప్పుకోవడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆమె స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పివి సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగారు. ఈ విషయాన్ని సింధు ఎక్స్లో వెల్లడించారు. సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నానని, గడిచిన కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఎట్టకేలకు ఇంటికి చేరుకోగలిగానని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమయ్యారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని, గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని కలెక్టర్లకు ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సీఎం రేవంత్ కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవ్వాలన్నారు. ప్రజాప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే విద్యా వ్యవస్థలో కూడా ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అమాయకుడైన రాహుల్ గాంధీని ఆడిపోసుకున్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మోడీ వ్యవహారంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీతో చర్చించామని, 16 మంది ఆశావాహుల జాబితాను రాహుల్కు ఇచ్చామన్నారు. అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటిస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ గురించి డీసీసీలకు రాహుల్ అవగాహన కల్పించారన్నారు. డీసీసీల శిక్షణ తరగతుల స్ట్రిక్ట్గా నిర్వహించాలన్నారు. 10 రోజుల తరగతుల్లో 1 రోజు కంటే ఎక్కువ రోజులు రాని ఏపీ, తెలంగాణకు చెందిన 8 డీసీసీలకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో తనకు మద్దతు ఇచ్చే అన్ని రాజకీయ పార్టీలకు డబ్బు తానే పెట్టుకుంటారన్నారు. ఇవాళ నిజామాబాద్ మేయర్ కైవసం చేసుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యమవుతుంది. మేమందరం కూడా ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిజామాబాద్ రావాల్సిన ప్రతి అవకాశాన్ని, ప్రతి అభివృద్ధి అవకాశాన్ని, ప్రతి సంక్షేమ అవకాశాన్ని